హలో స్టూడెంట్స్, ఇవాళ మీకు MySQL గురించి చెబుతాను కదా. అండ్ దెన్ సరే, MySQLకి మనకి ఇన్స్టాల్ చేసుకోవడానికి డైరెక్ట్ మీరు MySQL వర్క్ బెంచ్ అని ఉండిద్ది. మనం అదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మనకి యాప్స్ వచ్చేసరికి మ్, మనకి జాంప్ అని ఉండిద్ది. జాంప్ డౌన్లోడ్. ఓకే, ఇదైనా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ వర్షన్ ఉండిద్ది. ఓకేనా, దీనైనా మీరు బేస్డ్ ఆన్ ఏ వర్షన్ మీకు కావాల్సి ఉంటే ఆ వర్షన్ మీరు చూజ్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఒకటే కాదు, మీకు ఇది ఒకవేళ వర్క్ అవ్వకపోతే యాంప్స్ అని యాంప్స్ అని ఉండిద్ది. ఈ యాంప్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, విండోస్ డౌన్లోడ్ ఇట్లా అడిగిద్ది. ఓకేనా, బేస్డ్ ఆన్ మీరు ఏ మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగించుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ మనకి ఇలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు. ఓకే, ఫ్రీ వర్షన్స్ ఈ రెండు. దెన్ అక్కడైతే ఇప్పుడు యాంప్స్ ఉంది చూడండి. నేను యాంప్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. యాంప్స్. ఓకే, ఓకే, ఇట్స్ ఓపెనింగ్. యాక్చువల్ నాకు కొత్త వర్షన్ వచ్చింది. ఇన్స్టాల్ ఇట్ ఆర్ నాట్ అని అడుగుతుంది. నేను ఇన్స్టాల్ చేయమని చెప్పాను. ఓకేనా, ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇట్స్ ఆస్కింగ్ నాట్ అప్గ్రేడ్ అప్డేట్. ఓకే, ఓకే, ఇట్స్ అప్డేటింగ్ కి మనకి లాంచింగ్ అడుగుతుంది. ఏం అక్కర్లేదు. ఓకే, నా నేనైతే ఇట్లానే రన్ చేస్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ అపాచీ అండ్ ఆల్సో MySQL ఈ రెండింటిని కూడా ఆన్ లో ఉంచుకోవాలి. ఒకవేళ ఆఫ్ లో ఉన్నా కూడా మీరు ఈ రెండింటిని ఆన్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇప్పుడు రన్ అయిపోయినాయి. ఇప్పుడు రన్ అయింది. మన యొక్క బ్రౌజర్ లో ఎలా సెర్చ్ చేసుకోవాలంటే, మీకు లోకల్ హోస్ట్, ఇక్కడ లోకల్ హోస్ట్ స్లాష్ php admin అని ఇలా URL ఇవ్వాలి. ఓకేనా, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మనకైతే ఓపెనింగ్ అవటం అనేది ఉండిద్ది. ఓకే, వన్స్ ఒకసారి ఓపెన్ అయిపోయినాక మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేయడానికి పెద్ద ఇష్యూ ఉండదు. మ్హూ. ఓకే, మల్టిపుల్ ట్యాబ్స్ అనేది ఊరికనే మనం వెంటనే డూప్లికేట్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ వెంటనే కూడా మనం లోకల్ హోస్ట్ అని కానీ ఆటోమేటిక్ మనకి వచ్చేస్తాయి. ఒకసారి ఫస్ట్ రన్ అవ్వడానికి మనకి టైం టేకింగ్ తీసుకుంది. ఓకే, వన్స్ రన్ అయిన కానీ మనకి ఈజీగానే ఉండిద్ది. ఇక్కడ చూడండి, ఒక డేటాబేస్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు జామ్ పైన కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇంటర్ఫేస్ ఏం మారదు. ఓకే, ఇక్కడైతే నేనైతే డేటాబేస్ నేమ్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నాను, పైథాన్ అని. ఓకే, అండ్ క్రియేట్. చూడండి, మనకి పైథాన్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను అక్కడ చూడండి క్యాపిటల్ లెటర్ ఇచ్చినా కూడా ఇక్కడ స్మాల్ లెటర్ వచ్చింది. ఓకే, దెన్ ఇక్కడ నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మనం యాక్చువల్లీ ఏంటి మీకు ఈ కోడింగ్ లో చూపించాను కదా. చెప్పాను కదా, మన డిమార్ట్ లో ఏం చేసాము, స్టోరు, స్టాఫ్, అథెంటికేషన్ అట్లానే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, స్టోరు. ఓకే, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి. ఇప్పుడు మన స్టోర్ లో మనం ఏమేమి ఇక్కడ యాడ్ చేస్తున్నాము, కీ వాల్యూ ఇవన్నీ పక్కన పెట్టండి. కీస్ ఇవన్నీ కాదు, జస్ట్ ఇక్కడ చూడండి, మనం ప్రోడక్ట్ ఏది, ప్రోడక్ట్ యాడింగ్ లో మనం ఏమేమి చేస్తున్నాము, ప్రోడక్ట్ నేమ్,
ప్రోడక్ట్ గ్రేడ్. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ గ్రేడ్ పక్కన పెట్టేయండి. జస్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ లెవెల్ జస్ట్ ప్రోడక్ట్ అనేది తీసుకుందాము. ఇది సబ్ డివిజన్ గా తీసుకుందాము. ఓకేనా? ఫారెన్ కి రెఫరెన్స్ తో. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మన కాడ ఏంటి ఓన్లీ కూడా 2 కాలమ్స్. అవి కూడా ఏమేంటి ఐడి ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేము. ఓకే. ఐటమ్ నేమ్ లేదంటే ఇక్కడ ఇవి ఐటమ్స్ అని తీసుకుందాము. ఐటమ్స్ ఇట్స్ క్రియేటెడ్ ఐటమ్స్. ఓకే. ఇక్కడ 2 ఓకే క్రియేట్ నౌ. దెన్ ఇక్కడ నేను ఐడి అండ్ ఇక్కడ నేము. కానీ ఇక్కడ చూడండి టైప్ వచ్చేసరికి ఇంటీజర్. ఓకే. ఇది మాత్రం మనకి వ్యార్క్యార్. ఈ వ్యార్క్యార్ యొక్క మనం డెఫినెట్లీగా మనం లెంత్ అనేది కాన్ఫిగర్ చేయాలి. ఓకే. డిఫాల్ట్ ఏమైనా పెడదామా? డిఫాల్ట్ నల్ వాల్యూస్ కానీ లేదు అంటే డిఫాల్ట్ సంథింగ్ ఏదైనా. ఓకే. అలాంటి వాటినైనా నన్ వాల్యూస్ కానీ డిఫైన్ సంథింగ్ ఏదైనా డిఫైన్ చేయాలి. ఓకే. ఇది బై డిఫాల్ట్ గా ఏం లేకపోతే రైస్ అని ఉంటాం మన ఇట్లా. ఓకే. కాదు, నాకైతే నన్ను అని తీసుకుంటున్నా డిఫాల్ట్ గా. ఓకే. ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ ఐడి అనేది ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవ్వాలి. మనం ఏమి వాల్యూస్ ఎవ్రీ టైం మనం పాస్ చేయకూడదు. ఓకేనా? ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ ఇది యొక్క ఫీల్డ్ యొక్క నేమ్. ఓకే. ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ చూడండి ఇక్కడ నల్ ప్రైమరీ ఇండెక్స్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్రైమరీ కీ బేస్ చేసుకొని అన్నిట్లో కూడా ఫారెన్ కీ రిఫరెన్స్ లేదంటే 1 to 1 ఫీల్డ్ కానీ మెనీ టు 1 కానీ ఇలాంటి మొత్తం ఆపరేషన్స్ మనం క్రియేట్ చేస్తాము. ఓకేనా? సరే. దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి కింద సేవ్ అని ఉంది కదా, ఇంతే. దెన్ సేవ్ చేసేసుకుందాం. దెన్ దీంట్లో నేను ఎస్క్యూఎల్ క్వరీస్ ఇప్పుడు ఈ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. ఈ టేబుల్ ఓకే. ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకి బ్రౌజర్ స్ట్రక్చర్డ్ అంటే ఇక్కడ చూడండి బ్రౌజర్ అని ఉంది, స్ట్రక్చర్డ్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, సెర్చ్ ఉంది, ఇన్సెర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ప్రివిలేజెస్, ఆపరేషన్స్, ట్రిగ్గర్స్. ఓకేనా? మీకు దీంట్లో బ్రౌజర్ గురించి, స్ట్రక్చర్ గురించి, ఎస్క్యూఎల్ గురించి, సెర్చ్, ఇన్సర్ట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. ఓకేనా? వీటి గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఏదైతే డేటా ఈ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేస్తామో, ఓకే, డేటా అయితే ఏదైతే డేటా ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తామో అది మొత్తం కూడా ఉండిద్ది. ఇక్కడ చూడండి ఎస్క్యూఎల్ క్వరీ కూడా ఇక్కడ ఉండిద్ది. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన యొక్క టేబుల్ నేమ్. ఓకే. స్ట్రక్చర్డ్ అంటే చూడండి ఇందాక మనం క్రియేట్ చేసాం కదా ఐడి ఇంటీజర్. ఇది చూడండి ప్రైమరీకి అండ్ ఇంటీజర్ ఇంటూ టైప్ అనేది అండ్ నేమ్ అనేది వేరకారు ఎంత లెంత్ అండ్ కలెక్షన్ టైపు ఎలాంటి కలెక్షన్ టైపు అండ్ అట్రిబ్యూట్స్ ఏమన్నా వాల్యూస్ ఎలాంటి వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా పెట్టామా అండ్ ఇలాంటి మొత్తం కూడా యాక్షన్స్ అంటే ఎడిట్ కానీ డిలీట్ కానీ డ్రాప్ అంటే డిలీట్ చేయటము. ఓకేనా? ఇది స్ట్రక్చర్ లో ఉండేది. ఏమైనా మోడిఫికేషన్స్ ఈ స్ట్రక్చర్ లెవెల్లో మనం ఇంకొక యాడ్ కాలమ్స్ చేయాలన్నా లేదు అంటే యాడ్ రిమూవ్ చేయాలన్నా ఉన్న వాటిని లేదు అంటే వాటి యొక్క ఆల్టర్నేట్ చేయాలన్నా ఆ టేబుల్లో వీటన్నిటిని మనం ఉపయోగించుకుంటాం. ఓకేనా? సరే. ఇక్కడ ఎస్క్యూఎల్ ఉంది. ఈ ఎస్క్యూఎల్ కన్నా ముందు ఎస్క్యూఎల్ సెర్చ్ చూడండి. ఎస్క్యూఎల్ సెర్చ్ ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు ఇంటీజర్ పలానా వాల్యూ 1. ఓకే. గో అని కొడితే మనకి 1 ఇక్కడ మనకి చూడండి మొత్తం కూడా క్వరీ అనేది వచ్చింది. దానికి రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా వచ్చింది మనకి. ఓకేనా? ఈ సెర్చ్ అనేది ఏంటి మనకి సెర్చ్ ఆపరేషన్స్ ఈజీ చేయడం కోసం మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఆపరేటర్స్ ఆల్ ఆపరేటర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? గ్రేటర్ దానా లెస్ దానా ఈక్వల్ టు నా లైక్ పర్సన్ లైక్ నాట్ లైక్ డిస్లైక్. ఓకే. నాట్ డిస్లైక్ అని వచ్చింది, సారీ, నాట్ లైక్. ఓకేనా? ఇలాంటి ఆపరేషన్స్ మనకి మొత్తం కూడా మనకి ఉంటాయి కదా ఎస్క్యూఎల్. ఒకసారి ఎస్క్యూఎల్ కావాలంటే మీరు ఇవన్నీ క్వరీస్ కానీ ఇవన్నీ కూడా మనకి W3 స్కూల్స్ లో ఉంటాయి. దెన్ మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఈ ఆపరేటర్స్ సేమ్ ఆపరేటర్స్ ఎక్కడైనా ఆపరేటర్స్ సేమ్ ఆపరేటర్స్. ఓకే. దెన్ సేమ్ పైథాన్లో అయినా సేమ్ ఇక్కడైనా సేమే. కాకపోతే ఈ మోర్ ఉంటే మనకి ఏంటంటే ప్రోగ్రామేటిక్ మనం ఏంటి సమ్ ఆఫ్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ లో వాట్స్ సిమిలర్ గా ఉన్న వాట్స్ తీసుకొని రావడం ఇలాంటివి ఉంటాయి కదా. లేదు అంటే కంటైన్స్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఎనీ వన్ ఆఫ్ ది ఒక లెటర్ కానీ మ్యాచ్ అయినా అది తీసుకొని రావడం ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనకి ఉంటాయి.
ఓకే. తర్వాత ఇన్సర్ట్ ఆపరేషన్స్కి వచ్చేసరికి మనం డేటా ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఐడి అనేది నేనేం ఇవ్వట్లేదు. ఇక్కడ నేమ్ చూడండి. జస్ట్ ఇప్పుడు నేను రైస్ అని ఇస్తున్నాను. రైస్ అని ఇచ్చి ఇక్కడ నేను గో మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళిపోతాం. బ్రౌజర్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి డేటా అనేది మనకి ఫస్ట్ రైస్ అనేది వచ్చింది. ఇంకోండి ఐడి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా. ఇది ఇన్సర్టింగ్ ఆపరేషన్. మీరు నెంబర్ ఆఫ్ ఇక్కడ టూ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ఇది 1. నేను ఫస్ట్ దాంట్లోనే నేను ఇన్సర్ట్ చేశాను అండ్ సెకండ్ దాంట్లో ఇన్సర్ట్ చేయలేదు. అది ఎంటీ కాబట్టి అది తీసుకోలేదు. ఓకే. అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు మన డేటా ఉండేది కదా, ఇప్పుడు ఈ టేబుల్కి సంబంధించిన డేటా, ఈ డేటా ఆర్ అదర్వైజ్ మీరు మొత్తం ఈ యొక్క డేటాబేస్ మొత్తం సంబంధించిన కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పలానా ఫార్మేట్లో ఆ ఫార్మేట్ మీరు తీసుకొని ఆ ఫార్మేట్ ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ సమ్ ఆఫ్ రూల్స్ని కానీ మీరు ఎన్ని రోస్ దాంట్లో కావాలని స్పెసిఫిక్గా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. డంప్ కావాలంటే ఆల్ ది రోస్ అనేది తీసుకునేది. ఓకే. సరే. ఇంపోర్ట్ అంటే మనం ఏంటంటే బయట సంథింగ్ ఏదైనా మనకి ఎక్సెల్ ఫార్మాట్లో డేటా ఉన్నా ఆర్ అదర్వైజ్ ఎనీ ఫార్మాట్లో డేటా ఉంటే ఇక్కడ చూడండి ఫార్మాట్ ఇక్కడ ఎస్క్యూఎల్ జిప్ ఫార్మాట్లో అయి ఉండాలి మనకి. ఆర్ అదర్వైజ్ మీరు ఎస్క్యూఎల్ ఇచ్చినా డైరెక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేది. ఓకేనా. ఓకే. ఇక్కడ ఫార్మాట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇది ఏ ఫార్మాట్లో డేటా ఉంది, సిఎస్వి ఫైలా లేదంటే ఎక్సెల్ ఎస్క్యూఎల్ ఎక్స్ఎంఎల్. ఓకేనా. ఎలాంటి ఫార్మాట్లో మీకు డేటా ఉంటే ఆ ఫార్మాట్లో డేటాని మీరు ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే. దెన్ మీరు ఇంకా ఇంపార్టెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ టేబుల్లోకి మరి డేటాబేస్ లెవెల్లో ఏవైతే ఆ టేబుల్స్ లేకపోతే వాటిని క్రియేట్ చేయడం అన్నిటిని కూడా ఆపరేట్ చేసి డేటాని ఇన్సర్ట్ చేసింది. ఓకేనా. అండ్ కమింగ్ టు ఇప్పుడు మనం ఎస్క్యూఎల్కి వద్దాము. ఇక్కడ ఎస్క్యూఎల్ ఇప్పుడు ఇక్కడ చూడండి వేర్ 1 అని ఉంది. ఇప్పుడు మీరు కానీ ఇక్కడ గో క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 1 ఉంది. ఓన్లీ కూడా 1 అనేది మనకి వచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ వేర్ అనేది ఇక్కడ వేర్ కండిషన్ ఇక్కడ ఉన్న ఏవైతే మనకి కాలమ్ ఐడీస్ కాలమ్ నేమ్స్ ఉన్నాయి కదా ఆ బేస్ చేసుకొని మనం ఇక్కడ వేర్ కండిషన్ అప్లై చేయాలి. ఓకే. మళ్ళీ ఎస్క్యూఎల్ క్వరీకి వెళ్తున్నాను. చూడండి ఇప్పుడు నాకు వేర్ ఐడి ఈక్వల్ టు ఆర్ అదర్వైజ్ మీరు జస్ట్ మీకు రైట్ సైడ్లో ఉంటాయి ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే. ఐడి ఈక్వల్ టు 1 అయి ఉంటే నాకు డేటా రావాలి అని చెప్పాను. ఓకేనా. ఒకసారి ఇప్పుడు చెక్ చేస్తే మనకు వచ్చింది. ఓకే. బట్ కానీ నాకేంటి ఇప్పుడు ఐడి 2 డేటా కావాలి. ఓకే. ఐడి 2 డేటా కావాలి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి ఎలాంటి డేటా మనకి రాదు. ఓకే. ఎలాంటి డేటా కూడా మనకి లేదు. చూడండి ఇక్కడ ఇవైతే ఉన్నాయి కదా మీకు ఇప్పుడు సేమ్ లైక్ కనెక్షన్ కానీ ఇప్పుడు W3 స్కూల్స్ విత్ పైథాన్ నేను ఈ పైథాన్లో సమ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనం చేద్దాము. ఫైల్ హ్యాండ్లింగ్, మ్యాట్ ప్లాట్, మిషన్ లెర్నింగ్. చూడండి ఇక్కడ MySQL ఉంది కదా, పైథాన్ MySQL స్టార్టెడ్ అని. ఇక్కడ చూడండి MySQL మీకు ఇక్కడే మీరు కావాలంటే MySQL కనెక్టర్ డౌన్లోడ్ ఇక్కడే నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. MySQL డైరెక్ట్ మీరు వర్క్ బెంచ్ కూడా మీరు ఇక్కడ సారీ ఎక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ MySQL కనెక్టర్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. దానికన్నా ముందే ఏంటంటే మనం ఇదిగోండి ఈ లైబ్రరీ ఉంది కదా పైథాన్ MySQL కనెక్టర్ పైథాన్ అనేది ఈ లైబ్రరీ ఉంది కదా దాన్ని మనం మన యొక్క పైథాన్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది లేకపోతే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు దీన్ని నేనేం చేయాలంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇవన్నీ కూడా నేను కమాండ్ ప్రాంప్టింగ్ కూడా తీసుకుంటాను. ఇవన్నీ నాట్ వర్కింగ్, ఇట్స్ నాట్ కనెక్టెడ్. ఓకే. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎంటర్ కొట్టాను. ఓకే. మనకి డౌన్లోడ్ అవుతుంది.
ఓకే. మనకైతే కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు మనం ఇక్కడ డీబీ డేటా బేస్ డాట్ పీవై డేటాబేస్ డాట్ పీవై అనే ఫైల్ ఒకటి తీసుకుంటాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ MySQL కనెక్టర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఆ లైబ్రరీని దెన్ మనం ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఇలా దీన్ని అయితే మనం MySQL కనెక్టర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా. దెన్ మన డేటాబేస్ ఈ మొత్తం కూడా కనెక్షన్ చేసుకోవాలి. ఆ కనెక్షన్కి చూడండి ఇక్కడ సేమ్ ఇదైతే ఎలా అయితే ఉంది దీన్ని కాపీ చేసి సారీ ఓకే. దీన్ని ఇక్కడ మనం కానీ పేస్ట్ చేసుకొని దెన్ ఒకసారి రన్ చేసుకొని చూస్తే చూడండి మనకి ఓకేనా. సారీ ఇక్కడ ఏంటి ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మన యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వాలి లోకల్ హోస్ట్కి. యాక్చువల్లీ నా యూజర్ నేమ్ వచ్చేసరికి రూటు అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఐ థింక్ admin or it is that password. Security MC ఇది కాదా. సెక్యూరిటీ సెంటర్ సెటప్ ఏఎంపి MySQL root password root old password is what is this password testing. I think that is the old password. నేను నా పాస్వర్డ్ మర్చిపోయాను. ఐ థింక్ ఇక్కడ నా థింక్ ఉండొచ్చు. ఐ విల్ చెక్ ఇట్ వన్స్. LMS Newton Security SBI send emails survey send us 1 minute guys in database SMS. I think SMS how I have password MySQL. Okay. ఇదే కదా ఫైల్. దెన్ ఇక్కడ MySQL. దెన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకేనా. చూసారా ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్ అనేది MySQL కనెక్షన్ అనేది ఆబ్జెక్ట్ మనకి క్రియేషన్ అయిపోయింది ఇక్కడ. దెన్ ఓకే ఇట్స్ రన్నింగ్. ఓకే. దెన్ కమింగ్ టు ఇక్కడికి వస్తే చూడండి మనకి మనం ఇప్పుడు జస్ట్ మన MySQLకి అయితే కనెక్ట్ అయిపోయాము. ఇప్పుడు ఏంటి మన డేటాబేస్ని క్రియేట్ చేయటం. ఇక్కడ ఏంటంటే డేటాబేస్ని డేటాబేస్ మనకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి నేను కొత్త ఒక డేటాబేస్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. అది ఉన్నా ఏం పర్వాలేదు డేటాబేస్. ఓకే. ఆ ప్రింట్ అనేది ఎందుకంటే నార్మల్గా ఇంకో వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మై డేటాబేస్ అని కాకుండా నేను న్యూ పైథాన్ అని ఇస్తున్నాను RDB. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ ఇక్కడ అండర్ స్కోర్స్ కానీ ఇవ్వకుండా మీరు స్పేసెస్ కానీ ఇచ్చారు అంటే మీకు అది వర్కౌట్ అవ్వదు. నెంబర్ ఆఫ్ డివిస్ అనేది క్రియేట్ చేయడానికి జరిగింది. ఒకసారి చూడండి కావాల్సి ఉంటే. ఇక్కడ మనకి కానీ స్పేస్ ఇచ్చానంటే దెన్ రన్ చేశానంటే చూడండి ఇప్పుడు
మనకి పైథాన్ డీబీ ఎట్ లైన్ నెంబర్ ఇక్కడ మనకి చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఒకసారి మన డీబీస్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, న్యూ అనేది ఏది కూడా మనకి ఇక్కడ క్రియేట్ అవ్వలేదు. ఓకే, కాబట్టి విన్ ద క్రియేటింగ్ టైం అనేది మీరు అండర్ స్కోర్స్ అని ఉపయోగించుకోండి, లేదు అంటే ఎలాంటి స్పేసెస్ లేకుండా మనకి డేటాబేస్ని క్రియేట్ చేయడానికి చూడండి. ఇప్పుడు కానీ నేను కానీ రన్ చేస్తే చూడండి, మనకి ఇప్పుడు నేను కానీ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి, న్యూ పైథాన్ డీబీ క్రియేట్ అయిపోయింది మనకి డేటాబేస్. ఓకే, నెక్స్ట్ నేను ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాను. దెన్ మన డేటాబేస్ అనేది ఎగ్జిట్ అయింది. షో డేటాబేసెస్ ఇవన్నీ కూడా కర్సరు. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంకా మనకి అక్కర్లేదు. మన డేటాబేస్ జస్ట్ ఇవ్వండి, ఇక్కడ డేటాబేస్ కానీ మన డేటాబేస్ ప్రాపర్గా మనం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, కామా డేటాబేస్, మై డేటాబేస్ అనే కాకుండా ఇక్కడ మన డేటాబేస్ ఏంటిది, ఇది. ఓకే, ఓన్లీ కూడా ఇది ఈ డేటాబేస్తోనే మనం వర్క్ చేయాలి. ఓకే, ఓకే కర్సర్. ఇంక ఇప్పుడు ఏంటి, మనకి ఇవి అక్కర్లేదు. ఓకే, మనకి క్రియేషన్ అక్కర్లేదు. నెక్స్ట్ మనం ఏంటి, వి నీడ్ టు క్రియేట్ ది టేబుల్. ఈ టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనకి ఏంటి, క్వరీ ఏంటి, ఎస్క్యూఎల్ క్వరీ. ఓకే, క్రియేట్ టేబుల్, ఏదైతే కస్టమర్స్ మనం దాని లోపల ఇందాక మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసాం కదా, నార్మల్గా ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటి, ఎస్క్యూఎల్ క్వరీస్ని ఉపయోగించైనా మనం చేయొచ్చు. సపోజ్ ఇదే క్వరీ మీరు కానీ క్రియేట్ సేమ్ ఇదే క్వరీ మనం అది పైథాన్లో చేద్దాము. పైథాన్ న్యూ పైథాన్ డీబీలోనేమో ఇక్కడ చూడండి, న్యూ పైథాన్ డీబీ ఉంది కదా, న్యూ పైథాన్ డీబీలో ప్రోగ్రామ్ని ఉపయోగించేద్దాము. ఇక్కడేమో ఎస్క్యూఎల్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ సారీ ఎస్క్యూఎల్ క్వరీ ఉంది కదా, ఎస్క్యూఎల్ క్వరీకి వెళ్ళిపోయి ఇక్కడైతే నేను పే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కస్టమర్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. ఆ టేబుల్లో నేము వేర్కారు 255, అడ్రస్ 255. ఓకేనా, ఇది క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద గో అని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఈ పైథాన్ మీద క్లిక్ చేద్దాము. పైథాన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు మనకేంటి 2 టేబుల్స్ ఉన్నాయి, ఐటమ్ కస్టమర్స్. ఈ కస్టమర్స్ లోపలికి వెళ్ళిపోతే చూడండి, నేము అడ్రస్, ఐడి అనేది ఐడి రాలేదు కదా, మనకి ఐడి కూడా రావాలి అంటే ఏం చేయాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఇండెక్స్ ఆఫ్ 1. ఓకేనా, ఒక కాలమ్ని నేను క్రియేట్ చేయవలసిన, అది ఎన్ని అంటే 1. ఇండెక్స్ ఏంటి, ఐడి. అండ్ ఇది యూనిక్ అనేది అడుగుతుంది, యూనిక్. ఓకే, అడ్వాన్స్డ్ ఆప్షన్స్. ఓకేనా, నేము వేర్కారు, ఇది వేర్కార్ కాదు, అడ్రస్ కాదు, ఏమీ కాదు, ఇగ్నోర్ ఇట్. కాలం నేము, కాలం అనేది. ఓకేనా, ఇండెక్స్ టైప్ హ్యాష్ ఏం చేయనక్కర్లేదు. ఓకేనా, నేనైతే ప్రీవియస్ స్క్వేల్ చూస్తున్నాను. ఓకేనా, కస్టమర్ ఐడి యూనిక్. ఓకే, గో బ్యాక్. ఓకే, బిఫోర్ ఇట్ ఒక్క నిమిషం, ఇక్కడ సారీ ఆడ కాదు, ఇది కాదు, క్రియేట్ ఇండెక్స్ కాదు, ఇక్కడ యాడ్ 1 అని ఉంది కదా, ఇక్కడ కాలము ఆఫ్టర్ అడ్రస్ అనేది ఉంది. ఓకేనా, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద టేబుల్ నాకు కావాలి. ఓకేనా, ఇండెక్స్ అనేది ఓకే 1. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఐడి ఇస్తున్నాను ఇంటీజరు. ఇక్కడ నేను ఆటో ఇంక్రిమెంట్ చివరి ఉంది కదా, దాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, ఆటో ఇంక్రిమెంట్ ఇక్కడ నేను సెట్ చేశాను, దెన్ సేవ్. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్డ్కి వచ్చింది, రీడైరెక్ట్ అయ్యి చూడండి. ఇప్పుడు ఐడి ఇంటీజర్, ఆటో ప్రైమరీ కీ, ఇక్కడ చూసారు కదా ఈ సింబల్, ప్రైమరీ కీ సింబల్, దెన్ ఆటో ఇంక్రిమెంట్. ఓకే, ఇలా అయితే మనము మోడిఫికేషన్ చేయాలంటే మనం ఇలా మోడిఫికేషన్ స్ట్రక్చర్లో మనం చేయొచ్చు. నాట్ ఓన్లీ ఒకటే కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ మీరు తీసుకొని వాటిని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సరే, ఇప్పుడు మనం దేంట్లో చేసాం, పైథాన్లో చేసాం. మనకేంటి ఇప్పుడు న్యూ పైథాన్ డీబీ అనేది ఉంది కదా, న్యూ పైథాన్ డీబీలో ఎలాంటి కూడా ఏమీ లేవు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మై కర్సర్ అని ఉంది కదా, ఈ కర్సర్లో ఇప్పుడు కోడ్ ఉంది కదా, ఎట్లాను ఇక్కడ చూడండి, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. ఓకే, సేమ్ ఇదే కోడ్, ఇదే కమాండ్, బట్ ఎస్క్యూఎల్ క్వరీస్ మారుతాయి మనకి అంతే.
మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ షో టేబుల్స్ కాదు, క్రియేట్ క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ ఇవన్నీ కూడా కాదు. ఆ, నాకైతే ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక ఐటమ్స్. ఓకేనా, ఇది నార్మల్గా ఇప్పుడు ఏంటి మీకు దీన్ని చెప్పాను కదా, గ్లాస్ లో సేమ్ ఒక ఐటమ్ ని ఐటమ్స్ ఐటమ్స్ ఇక్కడ మనం ఓపెన్ బ్రాండ్ ఏవైతే మనం క్రియేట్ చేస్తామో వాటికి రిలేటెడ్ ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఐడి. ఓకేనా, ఇక్కడ చూడండి ఆటో ఇంక్రిమెంట్ ఇంటూ ఇది ఫస్ట్ ఏమి ఇవ్వాలి మనము, ఏ డేటా టైప్ కి సంబంధించింది ఇది, వ్యార్కారా, ఫ్లోటా, ఇలాంటి మనకి ఉంటాయి కదా, ఇంటీజరా, వ్యార్కారా, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ డిక్లరేషన్ చేయాలి, బూలియన్. ఓకే, ఎలాంటి డేటా మనం ఇన్సర్ట్ చేస్తున్నాము, టెక్స్ట్ టైపా. ఓకే, అండ్ ఒకవేళ అది కానీ వ్యార్కార్ అయితే దాని యొక్క లెంత్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ప్రైమరీకి అండ్ నేమ్ వ్యార్కారు 255. అండ్ ఇక్కడ మనకేంటి ప్రైస్, ఫ్లోటు, ఇంటీజరు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే ఇవన్నీ కూడా తీసుకోవట్లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ దాకా చాలు. ఓకే, మనకి ఇంకా నేనైతే సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ మన ఎస్క్యూఎల్ క్వరీ అనేది ఇంతే కదా. ఇక్కడ కూడా చూడండి మనం ఇందాక ఎగ్జిక్యూట్, సారీ ఇక్కడ ఇంకుంది ఇక్కడ, ఇక్కడ మనకి ఏ ఏ ఏ కాలమ్స్ అయితే మనం క్రియేట్ చేయాలనుకున్నాం అంతవాటికి ఇచ్చారు. అండ్ నేము ఆ వ్యార్కారు ఇంతవాటికి. ఓకేనా, వ్యార్కారు జస్ట్ ఇక్కడ నేనేంటి మనకున్న రిక్వైర్మెంట్ ఏంటి, ఒక ఐడి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవ్వాలి అండ్ ఆల్సో నేమ్ ఉండాలి. ఓకేనా, ఆ డేటా టైప్ ఏంటి అనేది, రైసా, షుగరా, సాల్టా అనేవి క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను కానీ రన్ చేస్తున్నాను, నా యొక్క డేటాబేస్ ఏంటిది, ఇది. ఓకే, న్యూ పైథాన్ డీబీలో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కానీ నేను వచ్చి ఇక్కడ కానీ రీఫ్రెష్ చేస్తాను చూడండి, ఈ పైథాన్ డీబీలో న్యూ పైథాన్ డీబీలో చూడండి ఐటమ్స్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఎలాంటి డేటా అయితే లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఓకేనా, నెక్స్ట్ డేటా ఇన్సర్ట్ కూడా మనం క్వరీ ఉండేది కదా. ఓకేనా, దీని లోపల ఇప్పుడు ఎవ్రీ టైం కూడా మనము ఇది రన్ చేస్తున్నాం అనుకోండి, వెన్ ద ఓన్లీ కూడా మనకి ఇది ఈ టేబుల్ లేకపోతేనే ఇది కర్సర్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కదా. అవునా, ఫస్ట్ మనం ఏంటి ఇక్కడ ఇఫ్ టేబుల్ క్రియేట్ ఎ టేబుల్ if exists my cursor dot executes show database and for db cursor print db ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి మనం ఫర్ లుక్ చేసేసి ప్రింట్ చేసుకుందాం డేటాబేసెస్ నేమ్స్. ఓకేనా, ఒకవేళ ఈ యొక్క ఐటమ్స్ కానీ షో డేటాబేసెస్ కాదు, షో టేబుల్స్. ఓకేనా, టేబుల్స్ మనకి టేబుల్స్. ఓకేనా, ఈ టేబుల్ ఉందా లేదా అనేది మనం క్రాస్ వెరిఫై చేయాలి. ఓకే, ఐటమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, మనకి ఇది ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇది ప్రాబ్లం వస్తుంది. దానికన్నా ముందు చూస్తే ఇక్కడ ఐటమ్స్ అనేది ఉంది చూడండి, ఐటమ్స్ ఉండిపోయింది. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి ఐటమ్స్. ఓకే, దీని లోపల మనకి టేబుల్ అనేది ఓన్లీ ఉంది. ఓకే, దెన్ ఇఫ్ ఐటమ్స్ ఇన్ డీబీ నాట్ ఇన్ డీబీ దెన్ ఓన్లీ మనకి ఏంటంటే క్రియేట్ అవ్వాలి, ఆర్ అదర్వైజ్ డోంట్ క్రియేట్ ఇట్. ఓకే, మీరు ఇట్లయినా రాసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఎస్క్యూఎల్ క్వరీలో అయినా ఉపయోగించి మనం రాసుకోవచ్చు. ఓకే, మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ నేను దీన్ని అయితే కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ క్రియేట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్
ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ క్రియేట్, ఆర్ అదర్వైజ్ మనకి అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా? ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, జస్ట్ ఈ వర్డ్ అనేది మనకేంటి టేబుల్ ముందు, టేబుల్ నేమ్ ముందు ఏదైతే ఉందో మనం ఈ యొక్క సెంటెన్సెస్ అయితే రాసాము అంటే ఇలా, ఆర్ అదర్వైజ్ ప్రోగ్రామింగ్ వేలో మనం ఇట్లా చూడాలంటేనేమో ఇలా. ప్రోగ్రామింగ్ వేలో ఏంటి, షో డేటాబేస్ టేబుల్స్ అన్నిటిని గెట్ చేసి ఆ ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేయడానికి ఇట్ విల్ టేక్ ఎ టూ మచ్ టైం. ఓకే, ఇందాక టైం, ఇప్పుడు టైం టేకింగ్ చూద్దాం. చూడండి ఎంతసేపు అనేది టైం పట్టింది అనేది. ఓకే, చూసారా, ఇది ప్రింట్ అవ్వడానికి చాలా సేపు టైం పడుతుంది మనకి. ఇది ఈ టేబుల్స్ షో చేయడం ఇదంతా కూడా ఆఫ్ చేద్దాము. ఓకేనా? ఇది ఒకసారి నేను ఇక్కడ దీని తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయినాక ప్రింట్ ఆఫ్, నేను ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు. ఓకేనా? చూసారా ఎంత మనకు ఫాస్ట్ రెస్పాన్స్ వచ్చిందో. అదే ఇప్పుడు కానీ మనం ఇవి ఏవైతే టేబుల్స్ ఉన్నాయో మొత్తం టేబుల్స్ని తీసుకొచ్చుకొని వాటిని ఇక్కడ అంటే బ్యాక్ ఎండ్లో ఫస్ట్ టేబుల్స్ అన్నిటిని కూడా గెట్ చేసుకోవటం, ఆ నేమ్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ అవన్నీ కూడా మనం మై కర్సర్ నుంచి ఫర్లో ఇటరేట్ చేసి ఇదంతా కూడా టైం టేకెన్. ఓకేనా? అంటే నీ యొక్క డేటాబేస్ నుంచి డేటా తీసుకుని వచ్చి నీ యొక్క బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లో క్రాస్ వెరిఫై చేసుకొని మళ్ళీ నువ్వు రిజల్ట్ ఫ్రంట్ ఎండ్కి ఇచ్చేసరికి ఇదంతా కూడా టైం డ్యూరేషన్. నువ్వేంటి ఇప్పుడు డేటాబేస్ లోనే నువ్వు క్రాస్ వెరిఫై చేసావు అది, డేటాబేస్ లో క్రాస్ వెరిఫై చేసి ఆ టేబుల్ కానీ ఉంటే ఓకే, లేదు అంటే క్రియేట్ చేయి. ఓకే, అది ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా అయిపోయింది. నీకు ఇంకా బ్యాక్ ఎండ్కి వచ్చి ఫర్ లూప్ కానీ ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నువ్వు ప్రింట్ చేయడం కానీ అక్కర్లా. ఓకే, దెన్ మనకి ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది ఇవి. సరే, ఇప్పుడు ఇన్సర్ట్ డేటాకి చూద్దాము. ఇన్సర్ట్ డేటా నేను మీకు ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, నేను మళ్ళీ ఎక్కడి నుంచో ఏవో స్పెషల్గా మీకోసం ట్రైన్ అయిపోయి చదువుతున్నాను అనుకుంటారు. జస్ట్ ఇక్కడవే హౌ టు అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, దెన్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనము ఏంటంటే మల్టిపుల్ డేటాబేసెస్ ని వాడాల్సి వచ్చింది ఒకటే ప్రాజెక్ట్ లో. ఓకే, అప్పుడు ఏంటంటే ఇది DB1 DB2 ఆర్ అదర్వైజ్ ఏదో ఒక నేమ్, ఒకవేళ కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు క్లయింట్స్ డేటాబేస్ అనేది ఒకటి పెట్టుకొని యూజర్స్ డేటాబేస్ అని ఒకటి పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటా ఉంటారు. ఓకేనా? అలాంటప్పుడు ఇది ఏంటంటే మైక్రో సర్వీసెస్ కిందకి వచ్చింది. మైక్రో సర్వీసెస్ అంటే మల్టిపుల్ డేటాబేసెస్ ని మనం ఉపయోగించి వర్క్స్ చేస్తాము. నాట్ ఓన్లీ ఒకటే కాదు, రాడిస్ సర్వర్, ర్యాబిట్ క్యూ ఇలాంటి సర్వర్స్ ని కూడా మనం ఉపయోగిస్తాము. ఓకేనా? బ్యాక్ ఎండ్ కి మస్ట్ అండ్ షుడ్ గా మీరు నేర్చుకోవాల్సిన ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, ముందు ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వరీ మొత్తం ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకున్నాడు అండ్ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకున్నాడు. తర్వాత మై ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి వాల్యూస్ అనేవి పర్సంటేజ్ ఎస్ లో పెట్టాడు. పర్సంటేజ్ ఎస్ అనేది రిఫర్స్ టు ది ఈ వాల్యూస్ కి రిఫర్ అయిపోయింది. ఓకేనా? ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ, ఈ ఫస్ట్ ఎస్ అనేది ఈ యొక్క టపుల్లో ఉన్న ఫస్ట్ వాల్యూకి, అండ్ సెకండ్ పర్సంటేజ్ ఎస్ అనేది రిఫర్స్ టు ది సెకండ్ యొక్క వాల్యూకి రిఫర్ చేసేసుకొని ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఎస్క్యూఎల్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఆర్ అదర్వైజ్ మీరు ఏంటంటే మొత్తం ఎస్క్యూఎల్ క్వరీ మొత్తం కూడా ఒకటే దానిలో రాసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇది నేనైతే కాపీ చేసి కమిట్ చేసి ఆ తర్వాత రికార్డ్ ఇన్సర్టెడ్ అనేది నేను ఇక్కడైతే ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఎస్క్యూఎల్ కర్సర్ అనేది ఒక్కసారి రాస్తే చాలు, మీరు ఎవ్రీ టైం తీసుకొచ్చి కాపీ చేసేదంతా కూడా చేయనక్కర్లా. ఓకే, ఇది ఒక్కసారి చాలు. దెన్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఇదంతా కూడా. ఓకే, మనకాడ ఇది రన్ అవుతున్నా ఏం పర్వాలేదు. మీకు చూడండి, ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ నేను ఈ పర్సంటేజ్ ఎస్ అనే ప్లేస్ లో చేస్తున్నాను అండ్ ఇక్కడ ఓకే ఎస్క్యూఎల్, దెన్ నేను SQL query and values. ఓకే, ఒకసారి మన ఎస్క్యూఎల్ క్వరీ ఒకసారి ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ చూద్దాము. పైథాన్ DB ఉంది కదా, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ అనే టేబుల్ లేదు. మన టేబుల్ ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్. ఓకే,
స్టాఫ్, ఈ స్టాఫ్ లో మనకి ఐడి ఉంది, అడ్రస్ లేదు, అడ్రస్ అక్కర్లా. ఓకే, అండ్ హైవే 21 ఇదంతా అక్కర్లేదు, జస్ట్ జాన్ కాకుండా మనం ఇక్కడ రైస్ అని ఇద్దాము. ఓకే, రైస్. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ చేద్దాము ఇప్పుడు. వాట్ హ్యాపెండ్? సరే, ఒకసారి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేద్దాము మన ఐటమ్స్ లో. పైథాన్ కాదు ఇది, పైథాన్ డీబీలో ఐటమ్స్, అండ్ ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్. ఇక్కడ నేనైతే ఫస్ట్ రైస్ తీసుకుంటున్నాను, తర్వాత షుగర్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ క్వరీ వచ్చింది చూడండి ఇక్కడ. ఈ ఎస్క్యూఎల్ క్వరీ ఇక్కడ నేనైతే ప్లేస్ చేస్తున్నాను. ఇది సింగిల్ కోట్స్ లో వచ్చింది. ఓకే, డబుల్ కోట్స్ లో, అండ్ సెమీకోలన్ ఐ థింక్ మిస్ చేసినట్టున్నాం. ఇన్సర్ట్ ఇంటూ ఐడి, ఐడి నల్, ఐడి అక్కర్లేదు మనకి ఇక్కడ, అండ్ నల్, అండ్ ఇక్కడ రైస్ బదులు యాడ్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఓకేనా, రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకి నేను ఐ థింక్ ఈ కొటేషన్స్ ఓకేనా, జస్ట్ లైక్ మనం ఎట్లయినా పాస్ చేయొచ్చు. ఓకే, వాల్యూస్ ఆర్ అదర్వైజ్ మనకి ఇప్పుడు దీనిలో చెప్పిన విధంగా అయినా మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వేలో కూడా మనం ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసి చూద్దాము. ఓకే, అండ్ ఇంకొక వాల్యూని ఇప్పుడు ఈ షుగర్ అనే ఐటమ్ ఉంది కదా, ఇప్పుడు ఇన్సర్ట్. ఇప్పుడు ఈ వాల్యూ ఉంటే అగైన్ మళ్ళీ కూడా మనం ఏంటి గెట్ చేసుకోవాలి కదా, గెట్ డేటా అనేది చేయాలి కదా. గెట్ డేటాకి ఏంటి, ఎస్క్యూఎల్. ఓకే, ఫస్ట్ ఎస్క్యూఎల్ కొరీ అయితే రాద్దాము. ఈ షుగర్ అనేది లేకపోతేనే క్రియేట్ అవ్వాలి. ఓకేనా, ఆర్ అదర్వైజ్ మనకి క్రియేట్ అవ్వకూడదు. అవునా, ఫస్ట్ మనం ఎస్క్యూఎల్ క్వరీని ఉపయోగించుకొని ముందు ఆ, ఈ యొక్క డేటాబేస్ అనేది తెచ్చుకుందాము. ఓకే, డేటా అనేది క్వరీ, గెట్ క్వరీ కదా ఇది. నేను గెట్ క్వరీ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్ కదా మనకి ఇది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్ వేర్ నేమ్ ఈక్వల్ టు షుగర్. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ మన ఎస్క్యూఎల్ క్వరీ, అండ్ దెన్ రిజల్ట్ ఫెచ్ డాట్ ఆల్. ఓకే, దెన్ నేను ఇప్పుడు ఈ రిజల్ట్ ని ప్రింట్ చేస్తాను మీకు, ప్రింట్ ఆఫ్ రిజల్ట్. చూసారా, షుగర్ డేటా అయితే ఉంది, వేరు డేటా అయితే మనకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ డేటా ఉంది కాబట్టి ఫెచ్ అయింది. ఇఫ్ నాట్ నల్, ఇఫ్ లెంత్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, బికాస్ దెన్ ఓన్లీ. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు ఇది అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అవునా, ఇప్పుడు గ్రేటర్ దాన్ అంటే ఇది ఎల్స్ కండిషన్, వెన్ ద ఎల్స్ కండిషన్ లోనే మనకి వర్క్ అవ్వాలి. ఎల్స్ ఓకే, ఈ ఎస్క్యూఎల్ క్వరీ ఇంజెక్షన్ ఇంక ఈ వాల్యూ కూడా మనకు అక్కర్లేదు. ఓకే, ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ క్వరీ. ఓకే, అండ్ డీబీ కమిట్. ఈ డీబీ కమిట్ అండ్ ఎగ్జిక్యూట్, ఒకవేళ మీరు ఎంటైర్ ఆపరేషన్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ ఎండ్ అయిపోతుందో డీబీ నుంచి కనెక్షన్, అది క్లోజ్ చేసేసుకోండి అక్కడతో. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను మా ఎస్క్యూఎల్ క్వరీ ఎగ్జిక్యూట్ ఇక్కడ ఉందా, ఎగ్జిక్యూట్ ఇక్కడ చేశాను. ఇక్కడ ఏంటి, నాకు ఇంకా ఆపరేషన్ కూడా ఇక్కడ జరగాలి కాబట్టి డీబీ కమిట్ నేను ఇక్కడ రాశాను. ఒకవేళ డీబీ కమిట్ గా నేను కానీ ఇక్కడతో ఆపేసాను అంటే ఒకసారి డీబీ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కర్సర్ డాట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేనేం చేయాలి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ డీబీతో నేను కమిట్ అయిపోవాలి, మళ్ళీ డీబీతో మళ్ళీ కనెక్షన్ నేను తెచ్చుకోవాలి. ఓకే, దట్స్ వై ఇక్కడ నేను చివరిలో పెడుతున్నాను. ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు
వర్కౌట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఐ థింక్ ఇది 2 టైమ్స్ ఐటమ్స్ షుగర్ 2 టైమ్స్ వచ్చింది మనకి చూడండి. ఎందుకంటే ఇందాక నేను 2 టైమ్స్ రన్ చేశాను కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాను ఇక్కడ డూప్లికేట్స్‌ని అలో చేయమని మనం ఇవ్వలేదు కదా! ఇక్కడ క్రియేషన్ చేసేటప్పుడు డూప్లికేట్స్‌ని అలో చేయొద్దు అనేది ఇవ్వలేదు. అందుకని ఇది ఎలో చేస్తుంది. ఓకేనా? మనం గాని స్ట్రక్చర్డ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయి డూప్లికేట్స్ అలో చేయొద్దు. ఎక్స్‌ట్రా మోర్ ఆప్షన్స్‌లో మన ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్నాయి కదా! ఆటో ఇంక్రిమెంట్ ఇట్లా. ఇలాంటివి మనం గాని డూప్లికేట్స్‌ని అలో చేయకూడదు. ఇలాంటివి పెట్టేస్తే ఆ డూప్లికేట్స్‌ని అలో చేయదు. ఓకేనా? సరే. ఇంక మీకు వేర్ కండిషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. ఇక్కడ చూడండి ఇవన్నీ బల్క్ ఇన్సర్షన్ ఓకేనా. ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ క్వరీ అండ్ ఎస్క్యూఎల్ కమిట్స్ ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్ క్వరీ అండ్ లైక్ సేమ్ వాల్యూస్ బల్క్ ఇన్సర్షన్స్ చేయాలనుకుంటే ఇలా మీరు బల్క్ ఇన్సర్షన్స్ ని ఈజీగా చేసేయచ్చు. ఓకే. ఇక్కడ ఇచ్చే చూడండి ఇన్సర్ట్ మల్టిపుల్ రోస్ అట్ అ టైమ్. ఓకే. అండ్ సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాగా ఉపయోగపడేవి అన్నీ కూడా లెంత్ ఫైండ్ అవుట్ చేయటం, కౌంట్ కానీ ఫైండ్ ఫైండ్ అంటే ఇంకా లేదు వేర్ కండిషనే మ్యాక్సిమం. ఓకే. డీబీ మ్యాంగో డీబీ క్లయింట్ ఇచ్చినట్టు ఇది మ్యాంగో డీబీ సారీ. ఓకే. ఇన్సర్ట్ వేరు కండిషన్. ఓకే. వేర్ కండిషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఐడి కానీ ఏదో ఒకటి సంథింగ్ నేమ్ కానీ ఇక్కడ ఏదైతే మనకి కాలం ఫీల్డ్ ఉండదో ఆ కాలం ఫీల్డ్ బేస్ చేసుకొని ఆ వాల్యూస్ ని చేస్తే మనకి గెట్ చేస్తాము. ఆల్రెడీ మనం చేస్తాము అది షుగర్ కి చెక్ చేస్తాము ఇక్కడ. ఓకేనా. షుగర్ నేమ్ అని ఇచ్చేసేసి నేమ్ ఈక్వల్ టు నేమ్ అనేది ఉంది కదా మనకి కాలము ఆ కాలం బేస్ చేసుకొని ఇవి. ఓకే. ద సేమ్ స్ట్రక్చర్ అనేది మనకి ఎట్లా ఉండిద్ది అంటే మొత్తం కూడా ఈ డేటా ఫ్లోయింగ్ అంతా కూడా మనకి ఈ డిక్షనరీ ఫార్మాట్ లో ఉంటుంది. చేసిన ఫార్మాట్ లో ఆ డేటా అనేది ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది చూస్తారా. నేమ్ ఈక్వల్ టు ఒక వాల్యూని అసైన్ చేస్తాము ఆ వాల్యూకి మనం తీసుకొని వస్తున్నాము. ఓకేనా. ఎవ్రీథింగ్ సేమ్ లైక్. ఓకే. సరే ఇక్కడ వేర్ కండిషన్స్ కూడా నేను మీకు చెప్పాను. ఫెచ్ చాలు ఆ రిజల్ట్ అనేది మీకు కావాల్సి ఉంటే మీరు ఫర్ లూప్ లో ఇటరేట్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ డేటా వచ్చింది మనకి. ఇక్కడ రిజల్ట్ ఉంది ఇక్కడ ఇక్కడ కావాల్సి ఉంటే మీరు ఫర్ లూప్ లో ఫర్ రో రిజల్ట్ ప్రింట్ రో అని ఇచ్చుకున్నారంటే మనకి గానే రన్ చేసుకున్నారంటే చూడండి షుగర్ రిలేటెడ్ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మీరు తీసుకుంటారు. ఓకేనా. అది మీకు ఇక్కడ ఇక్కడ కానీ మీరు కానీ కౌంట్ పెట్టారనుకోండి ఎన్ని మీకు ఇస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి లేదు అంటే అన్ని స్మాల్ లెటర్స్ లో ఇవ్వండి. COUNT అని ఇచ్చారంటే ఇక్కడ కౌంట్. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ పనిచేయదు ఎందుకంటే ఇది డేటా కాదు ఓన్లీ కూడా వచ్చేది మనకి సారీ ఇక్కడ నేను 0 పడింది నాకు షిఫ్ట్ పని చేయాల. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ప్రింట్ రిజల్ట్ చూద్దాము. చూడండి ప్రింట్ రిజల్ట్ అనేది మనకి 2 వచ్చింది చూడండి. ఓకే. చూసారా 2 వచ్చింది. మీకు ఓన్లీ కూడా 2 కావాలంటే మీరు ఫర్ లూప్ ఇది చూడండి ఇదంతా కూడా మనకి ఎలా ఫార్మాట్ లో ఉంది ఒక లిస్ట్ లోపల మనకి ఒక టపుల్. ఓకే. టపుల్ ఫార్మాట్ లో ఉంది. మీరు దీన్ని కూడా మీరు ఫర్ లూప్ ఇటరేట్ చేసుకొని అది ఫర్ లూప్ మీకు ఎందుకు వర్కౌట్ అవుదా అన్నానంటే లోపల కీ అని వాల్యూ ఉండదు జస్ట్ నెంబర్ ఉండదు. మీకు నెంబర్ ఒకటి కావాలన్నా కూడా ఇప్పుడు ప్రింట్ అయిపోద్ది జస్ట్ 2. ఈ 2 కూడా మీకు కావాలి సపరేట్ గా కావాలి అంటే మళ్ళీ ఫర్ లూప్ పెట్టుకొని మీరు ఇటరేట్ చేసుకుంటే ఫర్ లూప్ వచ్చింది. సరే నెక్స్ట్ ఆర్డర్ బై చూద్దాము. ఆర్డర్ బై అంటే జస్ట్ మీకేంటి మీరు అంటే ఐడి 1 2 3 ఇట్లా కావాలా డేటా అనేది ఆర్ అదర్వైజ్ నేమ్. ఇక్కడ చూడండి ఆర్డర్ బై నేమ్ అని ఉంది. ఆర్డర్ బై నేమ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు రైస్ షుగర్ ఉంది కదా విచ్ వన్ ఇస్ ద ఫస్ట్ వన్ మనకి వచ్చేది రైస్ వచ్చిద్దా షుగర్ వచ్చిద్దా మనకి ఏబిసిడ్యూల్లో అలా బేస్ చేసుకొని ఇక్కడే మనం కావాల్సిన కూడా ఇక్కడ వేర్ కండిషన్ తీసేద్దాము. ఓకే. ఆర్డర్ బై సారీ ఆర్డర్ బై కావాల్సి ఉంటే లేదంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మనం ఆర్డర్ బై నేమ్ సేమ్ ఆర్డర్ బై మనం స్మాల్ లెటర్స్ ఇచ్చాం కదా. సరే మనం ఈ స్మాల్ లెటర్స్ మనం కంటిన్యూ చేద్దాము నేమ్ వైజ్.
నేమ్ వైజ్ మనం అయితే ఇప్పుడు కౌంట్, ఇక్కడ మనం కౌంట్ తీసుకుంటాం కదా, కౌంట్ కాకుండా డేటా మొత్తం తీసుకొని మీకైతే ఇటరేట్ చేసి చూపిద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏది వచ్చింది అనేది చూసారా, రైస్, షుగర్. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే ఇలా ఉంది కదా. సరే, నేను ఒక డేటా ఏదో ఒకటి యాడ్ చేస్తాను ఇక్కడ, ఏ రిలేటెడ్ ఏదో ఒకటి. ఓకేనా, ఇక్కడ నేను ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి యాపిల్ అనేది తీసుకున్నాను, నేను ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను కానీ చూడండి, ఫస్ట్ వన్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఐడి కూడా చూడండి, ఫోర్త్ వన్ వచ్చింది. బట్ కానీ మనకేంటి, మనకి ఆర్డర్ అనేది ఏది కావాలనుకున్నాము, ఆర్డర్ బై ఆల్ఫాబెట్ వైజ్ నేమ్ అనే కాలంలో అది వేర్ క్యారీ. ఓకేనా, కాబట్టి దాని వైజ్ మనకి రావాలని చెప్పాము. లేదు, ఇక్కడ చూడండి, ఆర్డర్ బై ఐడి అని ఇచ్చాను అంటే చూడండి, ఆర్డర్ 1 2 3 వచ్చింది. సరే, ఒక్కసారి మనం ఇక్కడ మైనస్ ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ వర్క్. చూడండి, ఇక్కడ మైనస్ రివర్స్ మెథడ్ లో నాకు కావాలి 3 4 2 1 చూడండి. ఓకే, ఇందాక చూడండి, ఫస్ట్ మనకి ఏంటి, యాపిల్ అంటే ఈ దీని వైజ్ రావాలంటే 4 1 2 3 ఇట్లా వచ్చినాయి. ఇది మీకు ఆర్డర్ బై అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇంకా ఆర్డర్ బై డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. మనకి అసెండింగ్ ఆర్డర్ నార్మల్ గా వచ్చింది. ఇప్పుడు మీరు డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిసెండింగ్ ఆర్డర్ కానీ ఇచ్చుకున్నా కూడా మీకు ఆర్డర్ ఇక్కడ కానీ మీకు డిసెండింగ్ ఆర్డర్ నార్మల్ గా నేమ్ లో మీకు అర్థమైంది. నేమ్ ఇస్తాను ఆర్డర్ బై. ఇప్పుడు రిజల్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ యాపిల్ వచ్చింది కదా, యాపిల్ రైస్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్. ఓకే, చూసారా, ఫస్ట్ షుగర్ వచ్చింది, యాపిల్ వచ్చింది, తర్వాత రైస్ వచ్చింది, తర్వాత యాపిల్ వచ్చింది. నార్మల్ గా అయితే ఇవన్నీ కూడా ఫస్ట్ కి రావాలి, అవునా. ఇవి డిసెండింగ్ ఆర్డర్. ఓకే, మీకు అయితే ఇంకా డిసెండింగ్ ఆర్డర్ బాగా అర్థం అవ్వాలంటే ఐడిని ఉపయోగించుకుంటే మీకు ఇంకా బాగా అర్థమైద్ది. నార్మల్గా అయితే 1 2 3 రావాలి కదా, ఆర్డర్ బై ఉపయోగించుకున్నప్పుడు చూడండి 4 3 2 1. మీరు ఎలా ఉపయోగించారు, మైనస్ పెట్టారా, లేదు అంటే డిసెండింగ్ ఆర్డర్ పెట్టారా, యాజ్ యువర్ విష్. ఓకే, బేస్డ్ ఆన్ ఇట్ విల్ వర్క్. సరే, నెక్స్ట్ ఏంటి, ఇంకా మనకి ఆపరేషన్స్ ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. డిలీట్ ఉంది, డ్రాప్ ది టేబుల్ ఉంది, అప్డేట్ ఉంది, లిమిట్ ఉంది, ఓకే, జాయిన్ ఉంది. సరే, నేనైతే అప్డేట్ తో ఇవాళ క్లోజ్ చేస్తాను. ఓకేనా, అప్డేట్ యూజ్ చేద్దాము. అప్డేట్ ఉపయోగించి చూడండి, మన యొక్క ఫస్ట్ కర్సర్, మన మన యొక్క అప్డేట్ కస్టమర్ సెట్ ఇక్కడ చూడండి, వేరు వేర్ కండిషన్ ఐడి కానీ ఏదో ఒకటి ఉపయోగించుకొని మనం వేర్ కండిషన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన వాల్యూస్ ని సెట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, కమిట్ చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ షుగర్ అనేది ఫస్ట్ ఉంది కదా. ఓకేనా, ఇక్కడ నాకు చూడండి, షుగర్ 2 ఉంది, 3 ఉంది. నాకు ఐ వాంట్ 3 అనేది చేంజ్ టు అనదర్ 1. ఓకే, అనదర్ 1 కి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ డీబీ కమిట్ కన్నా ముందు నేను క్వరీ అప్డేట్, ఇవి మీ ఇష్టం, మీరు వేరియబుల్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఈక్వల్ టు అప్డేట్ ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి. చూడండి, సెట్ బ్రౌన్ అని వచ్చింది, అండ్ బ్రౌన్ షుగర్ అని వచ్చింది. షుగర్ కాస్త ID 1 కదా, ఐడి యాక్చువల్లీ మనకి ఏంటి ID 3 కదా, మనం చేంజ్ చేయాలనుకుంది ID 3. బనానా అనేది ఇచ్చాను. చూడండి, ఇప్పుడు మనకి నెంబర్ 3 అనేది ఏమైతే చూద్దాము. అండ్ ఆల్సో ఇక్కడ మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ అప్డేట్. ఓకే, దెన్ ఓకేనా, రికార్డు ఇన్సర్టెడ్ 1 రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. బట్ కానీ మనకేంటి, మనం ఏమి చూడట్లేదు కదా, అది చూడాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం SQL క్వరీ ఫెచ్ చేస్తున్నామో అది మొత్తం కూడా నేను కింద చేస్తాను, అప్పుడు దాన్ని ఓన్లీ మనకి అర్థమైంది. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ది డేటాబేస్. ఓకే, ఫెచ్ ఆల్. ఓకే, ఆ పైది కూడా మనకి అవసరం లే. సరే, అట్లా వదిలేయండి.
గెట్ క్వరీ మళ్ళీ అగైన్ ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ ది గెట్ క్వరీ. ఓకే, మళ్ళీ గెట్ క్వరీ ఉపయోగించి నేను ఇక్కడైతే 2 టైమ్స్ అయితే మనకి ప్రింట్ అయింది. దానికి కొంచెం మనకి డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్, ఓకే, సమ్ లైన్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓల్డ్ డేటా ఇది. ఓకే, ఇది ఆల్రెడీ ఇందాక అయిపోయింది, బనానా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ బనానా అనేది అప్డేట్ అయింది. ఓకేనా, నెంబర్ 2 అనేది. కానీ ఇప్పుడు ఆ అప్డేట్ అయ్యి బనానా అనే కదా ఉంది. ఒకవేళ అది కానీ మనకి ఏమై ఉంటే మనకి నేమ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కావాలి ఇక్కడ. వేర్ నాట్ ఓన్లీ ఐడి ఒకటి 3 ఒకటే కాదు ఇక్కడ, అండ్ నేమ్ ఈక్వల్ టు షుగర్ అయి ఉండాలి కదా. ఓకే, షుగర్ అయి ఉంటేనే సారీ షుగర్ అయి ఉంటేనే దెన్ ఓన్లీ మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, అవునా, అప్డేట్ ఎగ్జిక్యూషన్ అప్డేట్ దెన్ ఓన్లీ మనకి అప్డేట్ అవ్వాలి, ఆర్ అదర్వైజ్ చూసారా. ఇప్పుడు మనకి ఎలాంటి కూడా దీనికి రిలేటెడ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇక్కడ 0 వచ్చింది, ఎలాంటిది కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. దెన్ మనకి సరే ఒకవేళ బనానానే మనం మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బనానాని ఇక్కడ నేను పై అనేది ఇస్తున్నాను. ఓకే, జస్ట్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి చూడండి ఫస్ట్ బనానా ఉందా, దెన్ నెక్స్ట్ అనేది మనకి అప్డేట్ అయ్యింది. ఫస్ట్ మనం కాల్ చేసినప్పుడు అది యాపిల్ బనానా గానే ఉంది, దెన్ ఆ తర్వాత పైగా మనకి మారిపోయింది. ఓకే, దెన్ ఈ విధంగా అయితే మనకి అప్డేషన్స్, క్రడ్ ఆపరేషన్స్ అయితే మనము ఎస్క్యూఎల్ ఉపయోగించి మనం పైథాన్లో ఇలా చేస్తాము. ఓకే, మీరు ఏంటంటే మల్టిపుల్ డేటాబేసెస్, మల్టిపుల్ టేబుల్స్ మీరు వర్కౌట్ చేయండి, దెన్ ఓన్లీ మీకు ఈజీ అయిపోయింది ఇది అంతా కూడా. ఓకే, అండ్ ఎస్క్యూఎల్ క్వరీస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎస్క్యూఎల్ క్వరీ నుంచి మొత్తం డేటా ఇక్కడ తీసుకొచ్చి ఈ బ్యాక్ ఎండ్లో నేను చెక్ చేస్తాను అంటే అది అసలు ఇట్స్ నాట్ ఎ గుడ్ వే. ఓకే, మీరు మ్యాక్సిమం కూడా ఎస్క్యూఎల్ క్వరీస్ ప్రాపర్గా రాయడానికి మీరు ఏదైతే గెట్ చేయాలనుకుంటున్నారో డేటా, ఆ డేటాని ఎస్క్యూఎల్ క్వరీస్ ద్వారానే గెట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, బాయ్. ఐ థింక్